హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ అలాగే ఛాంపియన్స్ షోకి సంబంధించి వీడియోలు రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ 7 ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా గ్రూప్ బిలో ఉన్న ఈ రెండు టీంలకైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ రెండు టీములు వాళ్ళు ఆడిన ఒక మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. సౌత్ ఆఫ్రికా టీం ఆఫ్ఘనిస్తాన్ టీంపై గెలిచి వస్తుంటే ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్ టీం పైన గెలిచి వస్తున్నారు. సో ఈరోజు జరగబోయే మ్యాచ్ అయితే ఈ రెండు టీంలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈరోజు జరగబోయే మ్యాచ్ యొక్క రెండు టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టార్ట్, స్క్వాడ్ అనాలిసిస్, ఇలా ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ మొత్తం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ మ్యాచ్ ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం పాకిస్తాన్లోని రవాల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు చాలా వరకు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగాయి. ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అబ్సల్యూట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్. ఈ స్టేడియంలో ఒక పిచ్ బ్యాట్స్మెన్కి ఎక్కువ రన్స్ చేయడానికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. సో డెఫినెట్గా మనం హై స్కోరింగ్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ గ్రౌండ్ యొక్క స్టార్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఈ గ్రౌండ్లో 26 వన్డే మ్యాచ్లు ఆడితే అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీంలో 12 సార్లు గెలిచాయి. అలాగే చేజింగ్ చేసిన టీంలు 14 సార్లు గెలిచాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మొదట బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది చేసినా పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. బోత్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ రెండు సిచ్యువేషన్స్కి విన్ పర్సెంటేజ్ ఈక్వల్గా ఉంది. అలాగే ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 240+ రన్స్. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 300 పరుగులు 5 సార్లు నమోదయ్యాయి. అలాగే అరౌండ్ 250 నుంచి 299 పరుగుల వరకు 8 సార్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ కంప్లీట్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీకి ఎంత అనుకూలిస్తుందో అనేది. సో రేపు జరగబోయే మ్యాచ్లో అయితే మనం ఖచ్చితంగా రన్ ఫెస్ట్ని అయితే అన్డౌట్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు టీంలోకి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు 110 వన్డే మ్యాచ్లు ఆడారు. ఇందులో ఆస్ట్రేలియా టీం 51 సార్లు గెలిచింది. అలాగే సౌత్ ఆఫ్రికా టీం 55 సార్లు గెలిచింది. సో హెడ్ టు హెడ్ స్టార్ట్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. కొంచెం లైట్గా సౌత్ ఆఫ్రికా టీంకి పైచేగా కనిపిస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే బోత్ ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా టీం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళ మొట్టమొదటి మ్యాచ్ గెలిచి వస్తున్నారు. సో ఫామ్ పరంగా చూసుకుంటే ఈ రెండు టీంలు మంచి ఫామ్లో అయితే ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా టీం గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ టీంపై 5 వికెట్ల తేడాతో 350 భారీ పరుగులు చేసి ఒక థ్రిల్లింగ్ వికెట్ అయితే కొట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ అండర్ ప్రెజర్స్లో కూడా వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ అండ్ బ్యాటింగ్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ చూసుకుంటే జాష్ ఇంగ్లీష్ మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం. ఇతను కేవలం 86 బంతుల్లోనే 120 పరుగులు కొట్టి ఆస్ట్రేలియా టీం మ్యాచ్ గెలవడంతో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే అలెక్స్ క్యారీ చూసుకున్న మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడి 69 పరుగులు చేశాడు. అలాగే మాథ్యూ షాట్, మార్నస్ లబ్షియన్ వీళ్ళిద్దరు కూడా మిడిల్ ఓవర్స్లో చాలా రన్స్ ఆస్ట్రేలియాకి కాంట్రిబ్యూట్ చేశారు. ఈ బ్యాటింగ్ డెప్త్లో ఆస్ట్రేలియా టీం మంచి పవర్ హిట్టర్తో బరిలోకి దిగబోతున్నారు. ఇక ఆస్ట్రేలియా టీం బౌలింగ్ విషయానికి వస్తే బెన్ వార్షివస్ లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అతను పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్ అలాగే జేమీ స్మిత్ లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ వికెట్ తీసి ఆస్ట్రేలియా టీంకి చాలా ఎర్లీగా బ్రేక్ త్రూ ఇచ్చాడు. అలాగే స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకున్న ఆడమ్ జంపా మిడిల్ ఓవర్స్లో బ్యాట్స్మెన్ స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ట్రావిస్ హెడ్ అలాగే స్టీవెన్ స్మిత్ వీళ్ళు ఇంకా బ్యాటింగ్లో క్లిక్ అవ్వలేదు. వీళ్ళు ఒకసారి క్లిక్ అయితే ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నా. సో ఓవరాల్గా ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ టీం గురించి చూసుకున్న వీళ్ళ మొమెంటం కూడా చాలా బాగుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో గెలిచారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే వాళ్ళ బౌలింగ్ చూసుకున్న వాళ్ళ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ టీంని కేవలం 208 పరుగులకి ఆల్అౌట్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వాళ్ళ ఓపెనర్ ర్యాన్ రికాల్టన్ లాస్ట్ మ్యాచ్లో విధ్వంసం చేసి 103 పరుగులు కొట్టాడు. అలాగే హెన్రిచ్ క్లాసన్ ఇంజరీతో కోలుకొని ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు. అలాగే వాళ్ళ కెప్టెన్ టేమా బొమ్మ చూసుకున్న ఎక్సలెంట్ సపోర్టింగ్ రోల్ ప్లే చేసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకున్న ఈడెన్ మార్క్రమ్ అలాగే రెసివ్ అండర్ డ్రెస్సన్ మంచి కాంట్రిబ్యూట్ అయితే ఇస్తున్నారు. ఇక డేవిడ్ మిల్లర్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. సో ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైన్ చూసుకుంటే వెల్ బ్యాలెన్స్డ్గా స్టెబిలిటీగా ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి చూసుకున్న వాళ్ళ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టి టాప్ ఫామ్లో అయితే ఉన్నాడు. అలాగే విలియం మోడర్ చూసుకున్న సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే లుంగి నిగిడి, మార్కో జేసన్, కేశవ్ మహారాజ్ వీళ్ళు కూడా వాళ్ళ బౌలింగ్ యూనిట్తో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఏ టీం గెలుస్తున్నది తప్పక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.